నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ ముందుగా హెడ్లైన్స్ జమ్మూ కాశ్మీర్ రంభన్ జిల్లాలో ఘోర ప్రమాదం లోయలో పడ్డ ఆర్మీ వాహనం ముగ్గురు జవాన్లు మృతి ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు రేవంత్ సర్కార్పై హరీష్ రావు విమర్శలు ప్రధాని మోదీతో ముగిసిన ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ వైమానిక దళ సన్నద్ధత చర్చలు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ హెచ్చరిక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో 13వ రోజు భద్రతా బలగాల కూంబింగ్స్ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రధాన స్థావరాల్లోకి చొచ్చుకెళ్లేందుకు బలగాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. వీరభద్రపురం, ఉప్పెడు, వీరాపురం, రాచపల్లి, మొట్లగూడెం, అంకన్నగూడెం గ్రామాల పరిసరాల్లో బాంబుల మోత మోగుతోంది. ఇక కీలకమైన నల్లగుట్టపైకి సాహసోపేతంగా బలగాలు చేరినట్టు సమాచారం. అలాగే వాజేరు, వెంకటాపురం మండలాల్లోని 4 ప్రాంతాలకు కేంద్ర పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. మరోవైపు ఎండవేడిమి వల్ల పలువురు జవాన్లు అస్వస్థతకు గురవుతున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో 13వ రోజు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రధాన స్థావరాల్లోకి చొచ్చుకెళ్లేందుకు బలగాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. వీరభద్రపురం, ఉప్పెడు, వీరాపురం, రాచపల్లి, మొట్లగూడెం, అంకన్నగూడెం గ్రామాల పరిసరాల్లో బాంబుల మోత మోగుతోంది. ఇక కీలకమైన నల్లగుట్టపైకి సాహసోపేతంగా బలగాలు చేరినట్టు సమాచారం. అలాగే వాజేరు, వెంకటాపురం మండలాల్లోని 4 ప్రాంతాలకు కేంద్ర పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. మరోవైపు ఎండవేడిమి వల్ల పలువురు జవాన్లు అస్వస్థతకు గురవుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. సుధాకర్ చెప్పండి. ఆపరేషన్ కగార్ తెలంగాణ రాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టలో వచ్చేసి గత 13 రోజులుగా మావోయిస్టుల అంచుమిట్ట కోసం మాత్రం పోలీసు బలగాలు కర్రెగుట్టం చుట్టుముట్టాయి. ఇప్పటికే మావోయిస్టులు వచ్చేసి కర్రెగుట్ట ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళడం సమాచారం నెలకొంది. అయితే మావోయిస్టులు మెయిన్ టార్గెట్ చూసుకుంటే మావోయిస్టు అగ్రనేతలు ఉన్న హిగ్మా, దామోదర్, వాసు ఇటువంటి నాయకులు ఈ కర్రెగుట్టలో ఉన్నారని గత 13 రోజుల క్రితం పోలీసు బలగాలు సమాచారం అవుతున్న పోలీసు బలగాలు వచ్చేసి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు బలగాలు కర్రెగుట్ట చుట్టుముట్టాయి. సో ఇప్పటివరకు మాత్రము
కర్రెగుట్ట ప్రాంతాల్లో 2 సార్లు మన పోలీసు బలగాల్లో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. అంతా బాగానే కొనసాగుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మాత్రం పోలీసు బలగాలు అనుకున్నంత పరిస్థితికి ముందు వెళ్ళలేకపోతున్నారు. ఏదేమైనా ఆపరేషన్ కగా 2026 మార్చి 31 నాటికి మాత్రం భారతదేశంలో మావోయిస్టులు శూన్యంగా చేయడం కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక కసరత్తు తీసుకొచ్చి ముందుకు ప్రణాళిక కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఇప్పటికే ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతమైన వీరభద్రపురం, ఉప్పేడు, వీరాపురం, రాచపల్లి, కొత్తగూడెం, అంకనగూడెం గ్రామాల్లో మాత్రం బాంబుల మోతలు కొనసాగుతున్నకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒకప్పుడు అంటే గత 10-15 సంవత్సరాల క్రితం మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు బాగా జరిగేది, పైన బాగా జరిగేది, బాంబుల మోత శబ్దాలు బాగా అనిపించేది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3సారి వచ్చిన తర్వాత మాత్రం ఆపరేషన్ గగనాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో అది కూడా ములుగు జిల్లాలో ఈ బాంబుల మోత ద్వారా మాత్రం ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు మాత్రం దిక్కిబుద్దుమంటున్నారు. ఏ సమయాన ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అనే భయంతో మాత్రం ఏజెన్సీ ప్రాంతాలు ఉండవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, గత 12 క్రితం పోలీసు బలగాలు వాజేడు, వెంకటాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులను కానీ ఆ పల్లెటూరుల అందరినీ పోలీసు బలగాలు వెలిసి సిఆర్పీలు మీరు ఇళ్ల నుంచి బయట రాకూడదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వాజేడు, వెంకటాపురం, వీరభద్రపురం గ్రామాల పరిసర ప్రాంతాలు చూసుకున్న కర్రెగుట్ట ప్రాంతాలు ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి. ఇవి సుమారు వచ్చేసి 250 చదరపు కిలోమీటర్లు ఉండడం వల్ల పోలీసు బలగాలు దండకాలను వెళ్లి మళ్ళీ బయటకు వచ్చే వరకు ఏ వార్త వినాల్సి మాత్రం ఏజెన్సీ ప్రాంత ప్రజలు దిక్కిపోతున్నారు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలే అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీలు ఎక్కువ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల ఏ క్షణాన ఏ కుటుంబంలో ఏ చెడు వార్త వినాల్సి భయంతో అనుకోవచ్చు. అయితే ఆపరేషన్ ఖగార్ 13 రోజుల సేవ కొనసాగుతున్నకోవచ్చు. కానీ వాళ్ళ అంటే పోలీసుల మెయిన్ టార్గెట్ వచ్చేసి మాత్రం హిడ్మా. ఇప్పుడు కర్రెగుట్టలో చూసుకుంటే మాత్రం హిడ్మా మెయిన్ స్థావరాలు చూసుకుపోతూనే ఉన్నారు. గత 13 రోజులుగా ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే హిడ్మా మాత్రం అతను ఆచూకీ మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు. అయితే గతంలో చూసుకుందాం, గత 15 రోజుల క్రితం మాత్రం జరిగిన ఎన్కౌంటర్ లో దామోదర్ కూడా ప్రాణాలు కోల్పోయాల్సి జరిగింది. కానీ ఇప్పటికైతే మన దామోదర్ గానీ, హిడ్మా గానీ, వాసు ఇటువంటి బడానాయక మావోయిస్టులు మాత్రం ఇప్పటికీ ఆ కర్రెగుట్ట నుంచి సేఫ్ జోన్ కి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. పోలీసులు మాత్రం వీళ్ళే టార్గెట్ అయితే సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నానికి వచ్చినటువంటి. అయితే సుధాకర్, అంటే దగ్గర ఇప్పుడు ఒక 2 వారాలు కావస్తోంది. అంటే ఎన్ని రోజుల వరకు ఇంక ఈ విధంగా కూంబింగ్ జరుగుతుంది? ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది జవాన్లు ఈ ఎండమ వేడి వల్ల అంటే అస్వస్థతకు గురైనట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా ఎన్ని రోజుల వరకు సాగుతుందంటారు? అయితే సర్చ్ ఆపరేషన్ అనేది మాత్రము ఒకటే అనుకున్నది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎండాకాలం పూర్తయ్యే వరకు ఖచ్చితంగా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఎండాకాలంలో చెట్లు కొన్ని ఆకులు మొత్తం రాలిపోతాయి కాబట్టి ఆ దండకాలం అంతా ఓపెన్ గా కనబడుతూ ఉంది. ఒకసారి వర్షం చినుకు పడితే ఆ ఆకులు చిగురుస్తాయి కాబట్టి అంటే సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కూడా చూడలేక పరిస్థితి నెలకొంది. సో వర్షాకాలం రాకముందే ఈ సర్చ్ ఆపరేషన్ పూర్తి చేసి తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్రెగుట్టలో మానుషుల ప్రాబ్లం తగ్గించే విధంగా మాత్రం భారతదేశంలో అంటే హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ల భాగంగా ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీస్ శాఖ మాత్రము అక్కడ ఇప్పటికే 3 బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 బేస్ క్యాంపుల సర్కిల్ లో చూసుకుంటే సుమారు 50 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఈ 3 బేస్ క్యాంప్ పెట్టడం జరిగింది. కానీ అక్కడ అడవి ప్రాంతం చూసుకుంటే మాత్రం సుమారు 250 చదరపు కిలోమీటర్లు ఉండడం ద్వారా మరికొంత పైకి కర్రెగుట్ట పైకి వెళ్ళాలంటే మాత్రం సుమారు ఇంకో 45 కిలోమీటర్ల పైకి వెళ్తేనే ఆ కర్రెగుట్ట సామర్థ్యాన్ని చేరీస్ అవుతారు పోలీసు యంత్రాంగం. అయితే పైకి వెళ్ళాలంటే మాత్రం ఎండ ఉష్ణోగ్రత శాతం ఎక్కువ ఉండడం మాత్రం పోలీసులు పైకి వెళ్ళలేని పరిస్థితి జరుగుతుంది. ఏదేమైనా మరో 15 రోజుల్లో ఈ ఆపరేషన్ ఖగార్ని విజయవంతం చేస్తామని చెప్పి పోలీసు శాఖ చెప్పడం జరుగుతుంది. కానీ పైకి వెళ్ళడానికి మాత్రం పోలీసులు అంటే అనుకున్న సామర్థ్యం వెళ్ళలేకపోతున్నారు అనుకుంటున్నారండి. థ్యాంక్ యూ సుధాకర్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై పాక్ కోవర్టు ఆపరేషన్ కు సిద్ధమైంది. ఇప్పటికే భారత్లోకి పాక్ రేంజర్ క్వాజమీర్ చూడబడ్డాడు. మరోవైపు ఇండియా యుద్ధ సన్నద్ధతపై పాక్లో టెన్షన్ వాతావరణం మొదలైంది. దీంతో ఇండియా వ్యూహాలను తెలుసుకునేందుకు కోవర్ట్ ఆపరేషన్ కు పాక్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజస్థాన్లోని ఫోర్ట్ అబ్బాస్ వద్ద పాక్ రేంజర్లను సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బార్డర్ దాటిన పాక్ రేంజర్ క్వాజమీర్ను ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్పై రకరకాల కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది.
దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇక పాకిస్తాన్ కి ఏమీ చేయలేని పరిస్థితి, అన్ని కూడా చేష్టలు ఊడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పాక్ అండదండలు ఇచ్చే దేశాలు కనిపించట్లేదు. అదేవిధంగా ఆయుధ సంపత్తి అంతంత మాత్రంగానే ఉంది. యుద్ధం అంటూ వస్తే గనక 6 రోజులకు మించి పాకిస్తాన్ నిలబడలేని పరిస్థితి. మరోవైపు పాకిస్తాన్ లో అంతర్యుద్ధం, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంతర్గత యుద్ధం చేస్తుంది. సో అక్కడ వాటిని బ్యాలెన్స్ చేయలేక ఇక్కడ భారత్ ని మరింత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక పాక్ గత 10 రోజులుగా చూస్తున్నాము ఏ విధంగా కవ్వింపు చర్యలు చేస్తున్నాము. సో ఇప్పుడు ఆ కవ్వింపు చర్యలు పక్కకు పెట్టి అసలు భారత్ లో అంతరంగంగా ఏం జరుగుతుంది ప్లాన్లు తెలుసుకునే క్రమంలో గూఢాచారి వ్యవస్థను ఇప్పుడు ఉపయోగించుకుంటుంది. అయితే భారత్ లో కోవర్ట్ ఆపరేషన్ చేసేందుకు ఒక వ్యక్తి లోనికి ప్రవేశించడం జరిగింది. అయితే అప్పటికప్పుడు బిఎస్ఎఫ్ దళాలు స్పందించడం జరిగింది. అనుమానం వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో ఆయన ఒక కోవర్ట్గా అంటే పాకిస్తాన్ కి సమాచారం అందించే వ్యక్తిగా బిఎస్ఎఫ్ దళాలు గుర్తించడం. ఆయనను పోలీసులకు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కోవర్ట్ ఆపరేషన్ సంబంధించి చూసుకుంటే కనుక రాజస్థాన్ లో కూడా ఒక వ్యక్తి కోవర్ట్ ఆపరేషన్ చేస్తూ భారత్ జవాన్లకు దొరికిపోవడం జరిగింది. ఆయన పేరు ఫోర్ట్ అబ్బాస్ గా గుర్తించారు. అదేవిధంగా మరొక అతన్ని కూడా తీసుకోవడం జరిగింది భారత్లోకి. అతన్ని కూడా విచారించగా ఇక్కడ జరుగుతున్న పాక్ సంబంధించి భారత్ ఏమేం చర్యలు చేపడుతుంది అన్న అంశాలన్నింటినీ కూడా పాకిస్తాన్ కు చేరవేసే క్రమంలోనే వాళ్ళు భారత్ లోకి చొరబడే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం చెప్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాలనుకున్న పాక్ కూడా మన జవాన్లు గట్టి బుద్ధి చెప్తున్నారు. మొత్తానికైతే పాక్ కి అసలు నిద్ర లేకుండా చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే క్వాజమీర్ ఉన్నారో తనతో పాటు ఇంకెవరైనా ఉగ్రవాది గనక అరెస్ట్ అయ్యారా? అసలు ఏంటి సంగతి? ఉగ్రవాదులు ఎవరు అరెస్ట్ కాలేదు. ఇదంతా కూడా కోవర్ట్ అంటే పాక్ ఏజెంట్ల కింద భారత్ లో పనిచేసే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రతి దేశానికి సంబంధించి ఎవరో ఒకరు ఏజెంట్లు కానీ కోవర్ట్ పనిచేస్తుంటాం. సో వాళ్ళు కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో అంతర్గతంగా ఏం జరుగుతుంది రహస్యాలను బయట పెట్టే ప్రయత్నంలో భాగంగానే పాకిస్తాన్ వీరిని తాజాగా రంగంలోకి దించినట్లు తెలుస్తుంది. అయితే ఎవరైతే లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ అయితే ఎప్పటికప్పుడు భద్రతా దళాలు ఎక్కడైతే సరిహద్దులో ఉన్న భద్రతా దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తం అయి ఉన్నారు. ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా లోనికి పంపించే వదిలే ప్రసక్తి లేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరైనప్పుడు కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళ నుంచి సమాచారం సేకరించున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఇండియాతో యుద్ధం కోరుకుంటున్నారు. పాక్ సైన్యాన్ని బలూచ్ ఆర్మీ, పాక్ తాలిబాన్లు ఊచకోత కోస్తున్నారు. బలూచిస్తాన్ ఫంక్తుంగ్వా ప్రావిన్స్ లో సైనికులను ఆర్మీ చీఫ్ కాపాడుకోలేకపోతున్నారు. అసిం మునీర్ రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. పదవిని కాపాడుకునేందుకు ఇండియాపై యుద్ధం రావాలని అసిం మునీర్ కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. భారత్తో యుద్ధం పేరుతో పాకిస్తానీయుల భావోద్వేగాలతో ఆర్మీ చీఫ్ ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకుంటున్నారు. అసిం మునీర్పై రోజు రోజుకు తిరుగుబాటు పెరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడంటూ పాకిస్తాన్లో హోర్డింగ్లు కనిపిస్తున్నాయి.
ఇక ఏపీకి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూటమి సర్కారు టచ్ చేయలేకపోతోంది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులోనూ వెనకడుగు వేస్తోంది. తిరుపతిలో పెద్దిరెడ్డి చేతిలో బుగ్గమఠం భూములు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పెద్దిరెడ్డి అనుచరుడి కేసులో ఉదాసీనంగా సిఐడి వ్యవహరించిందని పలు ఆరోపణలు వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టు విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు పెద్దిరెడ్డి ఆధీనంలోని బుగ్గమఠం భూముల్లో సర్వే చేసేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ అధికారులు వెనక్కి తగ్గారు. దీంతో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వెళ్లేందుకు అధికారులు భయపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు పెద్దిరెడ్డి విషయంలో పోలీసులు కూడా రిస్క్ తీసుకోలేకపోతున్నారు. దీంతో పెద్దిరెడ్డిని కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి ఎవరని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం పర్యటన పేరుతో దేవాదాయ శాఖ భూముల సర్వే వాయిదా వేసింది. దీంతో పెద్దిరెడ్డిని టచ్ చేయలేరంటున్న అనుచరులు రెచ్చిపోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ నేతలకైనా కాస్త వణుకు పుడుతుంది. ఆయన చిత్తూరు జిల్లాలో చక్రం తీర్పారు, రాజకీయ చక్రం. ఆయనకి అనుచరులు చాలా ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా ఆయనకి నేతల అండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ వైసీపీ నేతగా కూడా ఉన్నారు. వైసీపీలో పెద్ద నాయకులుగా చలమని అయ్యారు. ఆయన కొడుకే మిథున్ రెడ్డి మీద ఇప్పటికే మనకి లిక్కర్ స్కామ్ కేసులో కేసు కూడా నమోదు కాబడింది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి చూసుకుంటే గనక ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీ పెద్దిరెడ్డి మీద విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకే కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ మీద, ఆయన అనుచరుల మీద, అదేవిధంగా పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకోవడమే కాదు విమర్శలు కూడా గుప్పించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం పెద్దిరెడ్డి మీద భూ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా కేసు నమోదు కాబట్టింది. ముఖ్యంగా ఏదైతే బుగ్గా మఠానికి సంబంధించి భూములు పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్నాయని చెప్పేసి గతంలో ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీలు ఆరోపించడం జరిగింది. దాని మీద అధికారంలోకి రాగానే దాని మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. విచారణకు జరిపిస్తుంది. అయితే విచారణకు వెళ్లేందుకు మాత్రము పోలీసులకు కావచ్చు, సిఐడి అధికారులకు కావచ్చు చుక్కలే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టచ్ చేయడం కానీ, ఆయన అనుచరుల మీద చేయి పెట్టడం కానీ అధికారులకి సరిపోవడం లేదంటే ఒక భయం వణుకు పుడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దాని మీద సీరియస్ గా ఉన్న అధికారులు వాళ్ళని వేరే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా బుగ్గా మఠం సంబంధించిన భూముల సర్వే కోసం నిన్న అధికారులకు కూడా, రెవెన్యూ అధికారులకు కూడా అదే తరహా భయం అయితే వాళ్ళకి కనిపిస్తుంది. సో ఏమీ చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారని చెప్పేసి అక్కడ గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు మరింతగా బలం చేకూరినట్టు అయింది. ఎందుకంటే వచ్చిన అధికారి ఎవరు కూడా నేరుగా పెద్దిరెడ్డిని కానీ ఆయన అనుచరులను కానీ టచ్ చేసే పరిస్థితి లేదు. ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వం ఏమో పెద్దిరెడ్డి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పదే చెప్తుంది. ఆయన మీద ఇప్పటికే కేసులు నమోదు చేశారు. కేసులకు సంబంధించి, కబ్జాలకు సంబంధించి విచారణ కొనసాగిస్తామంటే మాత్రం అధికారులు ఆ స్థాయిలో స్పందించడం లేదనేది కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తానికైతే పెద్దిరెడ్డి రామచంద్రని టచ్ చేయాలంటే మాత్రం పోలీసులు కావచ్చు, సిఐడి అధికారులు మాత్రం ఒక వణుకు పుడుతుంది అనేది మాత్రం జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా నడుస్తోంది. ఈ బుగ్గమఠం భూముల గురించి మీకు తెలిసిన వివరాలు చెప్పండి. బుగ్గమఠం భూములు గతంలో వైసీపీ అధికారంలో ఉండగా బుగ్గమఠం భూములకు సంబంధించి కబ్జాలకు గురి అవుతుందని చెప్పేసి అధికారం ఉన్న టీడీపీ అంటే ప్రస్తుతం అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం పదే ఆరోపణలు చేసింది. కానీ ఆరోపణలు మాత్రమే కానీ దానికి సంబంధించి పెద్దగా ఆధారాలు లేవు అనేది కూడా ఒకటైతే, అసలు ఆ భూమికి కానీ ఆ మఠం భూములకు కానీ తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఆ భూముల విషయంలో తన ప్రమేయం కానీ తన వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు ఆ భూములు తన సోదరుడికి సంబంధించినది, సో తనకి ఏ విధంగా సంబంధం లేదని కూడా ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మరి అధికారులు దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం చేస్తారో కూడా మన ప్రభుత్వం ఏమన్నా మరింత కఠిన చర్యలు తీసుకుని అధికారులను పంపించే ప్రయత్నం చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశమయ్యారు. వైమానిక సన్నద్ధతపై చర్చించారు. నిన్న నేవీ చీఫ్ మార్షల్తోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన 3 జవాన్లు మృతి చెందారు. ఆర్మీ వాహనం 700 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా లోయలో పడి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన 3 జవాన్లు మృతి చెందారు. ఆర్మీ వాహనం 700 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా లోయలో పడి ఈ ప్రమాదం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భారత ప్రజలకు సంబంధించి ఒక దురదృష్టకరం అని చెప్పొచ్చు. ఏదైతే ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో యుద్ధ వాతావరణానికి సంబంధించి యుద్ధం చేసేందుకు ఉత్సాహంతో జమ్మూ కాశ్మీర్ బార్డర్ల దేశ సరిహద్దు బార్డర్లకు వెళ్తున్న ఒక ఆర్మీ వాహనం జమ్మూ నుంచి కాశ్మీర్కి వెళ్తుంది. ఈ వెళ్తున్న క్రమంలోనే రంబన్ జిల్లాలో ఒక లోయలో 700 అడుగుల లోయలో 700 అడుగుల లోయలో పడి ఒక ఆర్మీ వాహనం పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో 3 జవాన్లు మృతి చెందారు. పలువురికి కూడా గాయాలు అవ్వడం జరిగింది. గాయాలైన వారిని వెంటనే పక్కనున్న ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత మిలిటరీ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద దాడి తర్వాత ఆర్మీ దళాల కదలికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది భారత సరిహద్దుల్లో. సో ప్రతి ఒక్క జవాను కూడా యుద్ధానికి వెళ్ళాలి అనే ఒక ఉత్సాహంతో ఉన్నారు. పాకిస్తాన్ని ఓడించాలి, పాకిస్తాన్ని మొత్తం పీచ మనచాలనే ఒకే ఒక ఆకాంక్షతోని వెళ్తున్న ఈ ఆర్మీ జవాన్లు మృతి చెందడం నిజంగానే దురదృష్టకరం. సో ప్రస్తుతం ఈ ఆర్మీ కుటుంబాలకు దేశం తరఫున ప్రధాని నివాళులు కూడా చెప్పడం జరిగింది. అయితే వీరి త్యాగాలు ఊరికేనైపోవు, ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుని తీరుతామని చెప్పేసి కూడా భారత భద్రతా దళాలు చెప్తున్నాయి. జవాన్లు థ్యాంక్ యూ శ్రీనివాస్.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన బీభత్సానికి పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పలు జిల్లాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోస్తాంధ్రలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, విజయవాడ, బాపట్ల, తిరుపతి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన బీభత్సానికి పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పలు జిల్లాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోస్తాంధ్రలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, విజయవాడ, బాపట్ల, తిరుపతి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఓకే శ్రవంతి, వాతావరణంలో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ విభాగం అయితే పేర్కొంది. పిడుగులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా అయితే వేసింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. అలానే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చనే అంచనా అయితే వేసింది. అలానే మరోవైపు శుక్రవారం నాడు వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో 42, నంద్యాల జిల్లా 41.7, తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. మరోవైపు శుక్రవారం నాడు పల్నాడు, బాపట్ల జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో బలమైన గాల్పులు వీయడంతో పాటు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పల్నాడు జిల్లాలో బెల్లంకొండలోని పలు వీధుల్లో చెట్లు కూలి కరెంట్ తీగలు పడడంపై బెల్లంకొండ మండలం వ్యాప్తంగా కరెంటు సరఫరా అయితే నిలిచిపోయింది. అలానే రాజుపాలెం మండలంలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి మధ్య రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి. సుమారు 3 గంటల పాటు రాకపోకలు అయితే నిలిచాయి. అలానే కొత్తపాలెం మార్గంలో చెట్లు విరిగి పడడం రాకపోకలకు అయితే అంతరాయం ఏర్పడింది. శ్రవంతి, అయితే లెనిన్, అంటే ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల రైతాంగం నష్టపోయే అవకాశం చాలానే ఉంది. మరి జిల్లా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికే జిల్లా అధికారులు అయితే రైతులకు హెచ్చరించారు. అలానే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా వారు పేర్కొన్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.